మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో 31 గ్రామ పంచాయతీలున్నాయి. ఇందులోని గూడెం గ్రామ పంచాయతీలో 2140 మంది ఓటర్లున్నారు. సర్పంచ్ స్థానాన్ని ఎస్టీలకు రిజర్వ్ చేశారు. ఎవరు ఏ ప్రాతిపదికన జనాభా లెక్కించారో తెలియదు గాని ఇక్కడ ఒక్క గిరిజనుడు లేకపోయినా ప్రభుత్వం ఏజెన్సీ గ్రామంగా గుర్తించింది. 1987 నుంచి ఎస్టీకి కేటాయిస్తూ వస్తున్నారు. కానీ అప్పటి నుంచి ఎన్నికలు జరగడం లేదు. సర్పంచ్ పదవిని ఎస్టీలకు రిజర్వ్ చేయడంతో అనేక సార్లు గ్రామస్తులు ఆందోళనలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. గూడెం పంచాయతీపై ఏబిఎన్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. పంచాయతీ ఎన్నికలను నోచుకొని గూడెం గ్రామంలో నెలకొన్న పరిస్థితిపై మనతో మాట్లాడేందుకు స్థానిక నేతలు ప్రజలు ఉన్నారు. మీరు చెప్పండి, ఏంటి పరిస్థితి? 4వ కూడా పంచాయతీ ఎన్నిక జరగడం లేదు, గ్రామంలో పరిస్థితి ఎలా ఉంది? గూడెం గ్రామంలో ఎలక్షన్లు అయితే కాబట్టి గ్రామం అనేది అభివృద్ధి అనేది కంప్లీట్ కుంటుపడ్డది. మా అక్కడ ఎస్టీ లేనప్పటికీ కూడా ఈ రిజర్వేషన్ చేయంగా గూడెంలో భూములు అమ్ముడు కొనుడు అనేది జరగదు. మా యొక్క భూముల యొక్క ఇక్కడ చూసుకుంటే అన్నవరంలో సెకండ్ ఎట్లనో మా సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉంది, గోదావరి తీరాన్ని ఉంది. అభివృద్ధి పెరగాలంటే ప్రతి ఒక్క రైతు అనేది చాలా విలువల వల్ల భూములతో డెవలప్ అయ్యేది. అమ్ముడు కొనులు లేక ప్రతి ఒక్కరూ కష్టపడే టైం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉన్న రోజు లేదు. ఒక రైతు కూడా ఇలా బిడ్డ పెళ్లి చేయాలన్నా ఇక్కడ అమ్మాలన్నా కానీ చాలా కష్టంతో కూడుకున్న పని. అమ్మరాదు కొనరాదు. అది ఎవరైనా ముందరికి వచ్చి కొన్నారంటే అది దాన్ని నా రేటు ఉన్నది, రేటు లేకుండా తక్కువ ధరకు అడుగుతారు. దాన్ని అమ్మలేక బిడ్డలు పెళ్ళి లేక మళ్ళీ ఉద్యోగాలకు కానీ దేనికైనా కానీ రైతు మన విద్యార్థులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది జరుగుతూ ఉన్నది. ఇప్పటికైనా కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ మన ఎంపీడీఓ గారిని రాష్ట్రంలో కానీ గుర్తించి ఇటువంటి గ్రామాలు కూడా ఉన్నాయని పేపర్లలో చదివినప్పటికి కూడా గుర్తించి ఇలా న్యాయం చేయాలని మేము మా గ్రామం తరఫున ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. మీరు చెప్పండి, ఏంటి పరిస్థితి? సర్పంచ్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. రోడ్లు కానీ నాలీలు కానీ చాలా సమస్యలు ఉన్నాయి. మాకు సర్పంచ్ కావాలని కోరుకుంటున్నాం. ట్రైబల్ తీసేయాలి. గత 30 సంవత్సరాల నుంచి మాకు సర్పంచ్ లేని గ్రామంగా గూడెం ఉన్నది. ఇప్పుడు సర్పంచ్ కోసం గూడెం గ్రామంలో మాకు ఎలక్షన్ కోసం జనరల్ చేయాలని మేము గూడెం తరఫున కోరుకుంటున్నాం. వార్డు మెంబర్లు కూడా పోటీ చేయరా? వార్డు మెంబర్లకు కూడా పోటీ చేయాలి. మాకు సర్పంచ్ లేనప్పుడు వార్డు మెంబర్లకు కూడా పోటీ చేయాలని తెలుసుకోలేము మేము. ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుతాను? ప్రభుత్వాన్ని మాకు జనరల్ చేసి సర్పంచ్ ఎలక్షన్ రావాలని మేము కోరుకుంటున్నాం ప్రభుత్వం తరఫున. ఓకే, గ్రామస్తులు చెప్పండి, అసలు మీరు చాలా సంవత్సరాలు చూస్తూ ఉన్నారు, ఏంటి పరిస్థితి? సర్పంచ్ కావాలనే మాకు కోరిక. జనరల్ ఇక్కడ గొండలు లేరు, లంబడారు లేరు, ఎవ్వరు లేరు. లేక మాకు ఇబ్బంది. ఏంటి లేకపోవడం వల్ల మీకు ఏంటి పరిస్థితి? ఊర్లో పరిస్థితి ఎలా ఉంది? ఊర్లో ఏది అమ్ముడు కొనుడు ఏది లేదు. భూములు అమ్ముడు లేదు, కొనుడు లేదు. మాకు ఏ బిడ్డ పెళ్లి చేద్దామన్నా ₹1 దొరికేది లేదు. అంత నష్టపోతాను. ఇది పరిస్థితి. గ్రామస్తులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నది ఏంటంటే ఏదైతే ఇదంతా ఎస్టీ నోటిఫైడ్ ఏరియా కావడంతో ఇక్కడ ప్రతి ప్రక్రియ కూడా గ్రామంలో ఒక్క ఎస్టీ కూడా లేడు, కాకపోతే ఎస్టీ రిజర్వేషన్ వస్తుంది. దీంతో దశాబ్దాలుగా సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ నిలిచిపోతుంది. అదే సమయంలో వార్డు మెంబర్లకు కూడా నామినేషన్ వేసేందుకు ఎవరు ముందుకు రావడం లేదు. సర్పంచ్ లేనప్పుడు మిగతా వార్డు మెంబర్ స్థానాలు అవసరం లేదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి కూడా ఎస్టీ నోటిఫైడ్ ఏరియాకి సంబంధించి ఈ ఏదైతే ఉందో దీన్ని ఎత్తేస్తే తమకు లాభం జరుగుతుంది. ముఖ్యంగా ఆ నోటిఫైడ్ ఏరియా మూలంగా తమ భూముల లావాదేవీలు ఏదైతే మార్కెట్ రేటు బయట ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూములకు విలువ పెరుగుతున్నా కూడా ఇది నోటిఫైడ్ కావడంతో తమ భూముల విలువ కూడా లేకుండా పోతుంది. ఇంత ఆర్థికంగా కూడా నష్టపోతున్నాం. అత్యవసరాలకు కనీసం భూమిని అమ్ముకోని పరిస్థితి కూడా నెలకొందని చెప్పి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరూ కోరేది ఒకటే, ప్రభుత్వం స్పందించాలి, నోటిఫైడ్ ఏరియాను తప్పించి తమ గ్రామానికి ఎన్నికలు జరిపించాలని చెప్పి గ్రామస్తులంతా వేడుకుంటా ఉన్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. శ్రీనివాస్తో మా అంతయ్య అభినవతో మురాదాబాద్.